ఈ ఇద్దరు పాస్టర్ల మాటల్లో ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి మీరే చూడండి. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. అక్కడ కనీసం ఒక 18, 19, 20 లక్షలు గ్యారెంటీగా వచ్చేస్తుంది నాకు. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. కుటుంబం అంతా కవర్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ తేవాలి. సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న పిల్లికి కవర్ కావాలా, కుక్క కూడా కవర్ కావాలా. ఒక ఆయన తనకు ఒక 5,000 వేసాడు. ఎంత బాగుందండి, మాకు ఎంత బాగుంటుందండి. నేను మరలా చెప్తున్నా, మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు. ఇలా ఏ సేవకుడు బహుశా చెప్పుండకపోవచ్చు, నేను చెప్తున్నా ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు, మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు, మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు. ఎందుకంటే తండ్రి, నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది, గనుక నా సంపాదనలో నుండి శ్రేష్ఠ భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను, నీ సేవకు ఇస్తున్నాను. ఇది మన విధి. కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు. నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ₹1 కూడా ఇవ్వద్దు. ఇప్పుడే కదా, ఎప్పుడు ఇవ్వద్దు, ఎక్కడ ఇవ్వద్దు. కానీ చాలా మంది ఏం చెప్తారు తెలుసా? నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి ఇచ్చేయి, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, నీ మొహం ఆశీర్వదిస్తాడు. అప్పుల్లో ఉన్నా ఇస్తే ఇంకా పెద్ద అప్పు అవుతుంది.